మధ్య కాలంలో రా అండ్ రస్టిక్ సినిమాలపై ఆడియన్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందులోనూ స్టోరీ, యాక్టింగ్ ఇలా ప్రతి దాంట్లోనూ కొత్తదనం కోరుకుంటున్నారు. అందుకే డైరెక్టర్లు కూడా అదే స్టైల్ సినిమాల వైపు అడుగులు వేస్తున్నారు. తాజాగా చియాన్ విక్రమ్ నటించిన తంగలాన్ సినిమాపై అంత క్రేజ్ వచ్చిందని చెప్పాలి. పారంజి తీసిన ఈ సినిమా విక్రమ్కి చాలా అవార్డులు తెచ్చిపెడుతుందని ఆయన ఫ్యాన్స్ చాలా నమ్మకంగా ఉన్నారు. మరి ఈ రోజు 15వ తారీఖున థియేటర్లో రిలీజ్ అయిన తంగలన్ సినిమా ఆడియన్స్ని మెప్పించిందా? ఇప్పటికే చాలా చోట్ల షోలు కూడా పడ్డాయి. మరి దీంతో ఈ సినిమా పైన ఎలాంటి అభిప్రాయాలు వచ్చాయో అవన్నీ కూడా ఈ వీడియోలో చూసేద్దాం. కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ కార్మికుల నిజ జీవితాల ఆధారంగా ఈ చిత్రాన్ని తీశారు. మాలవిక మోహనన్, పార్వతి తిరువోత్ ఇందులో హీరోయిన్లుగా నటించిన సంగతి తెలిసింది. భారీ అంచనాల మధ్య ఈ సినిమాకి వెళ్లిన తమిళీలు మంచి రెస్పాన్సే ఇస్తున్నారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరు విక్రమ్ యాక్టింగ్ గురించి మాట్లాడుతున్నారు. విక్రమ్ ఇప్పటివరకు చేసిన సినిమాల్లో ఇది పీక్ పర్ఫార్మెన్స్ అంటూ పోస్టులు పెడుతున్నారు. సినిమాలో యాక్షన్ సీన్లు చాలా బాగున్నాయని, విక్రమ్ నటన, ఎమోషన్స్ సినిమాలో నిలబెట్టేశాయంటూ చెప్తున్నారు. ఇక మాలవిక మోహనన్, పార్వతి కూడా యాక్టింగ్ ఇరగదీశారంటూ పోస్టులు పెడుతున్నారు. సినిమాకైతే పాజిటివ్ టాక్ బాగానే వస్తుంది. ప్రస్తుతానికి తెలుగు ఆడియన్స్ రెస్పాన్స్ అంతగా లేకపోయినప్పటికీ తమిళ మాత్రం గట్టిగా పోస్టులు పెడుతున్నారు. అయితే థియేటర్ దగ్గర రెస్పాన్స్ మాత్రం చాలా పీక్స్లో ఉంది. కొంతమంది అయితే ఏకంగా బాహుబలిని దాటేస్తుందంటూ ఓవర్ రెస్పాన్స్ ఇస్తున్నారు. ఇక విక్రమ్కి ఆస్కార్ వచ్చి తీరుతుందంటూ కాలీవుడ్ ఫ్యాన్స్ అయితే చెప్తున్నారు. కానీ మొత్తానికి సినిమాలో విక్రమ్ పర్ఫార్మెన్స్ అయితే అపరిచితుడు అమ్మ మొగిడ్లా ఉందంటూ చెప్తున్నారు.